పాల్పడుతున్న ప్రిన్సిపల్ ని వెంటనే అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. అవకతవకలు జరుగుతున్న ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. పాఠశాల అవకతవకలు జరుగుతున్న పట్టించుకుని ప్రిన్సిపల్ ని వెంటనే. చాలా మందిని ఎందుకు ప్రిన్సిపల్ మేడం గారు టీసీలు ఇచ్చి ఎందుకు వెంటనే పంపిస్తున్నారు, మళ్ళీ రీజాయిన్ ఎందుకు చేసుకోవడం లేదు, ఏఎస్ఎఫ్ కానీ ఇంకా ఏమన్నా సంఘాలని కానీ లోపలికి రానివ్వడం లేదు, అది ఎందుకు? ఇంకొకటి డిఆర్ఓ మన లోపలికి వచ్చి ఆ మీల్స్ అన్నీ చెక్ చేసిందంట, మీల్స్ కూడా బాగాలేవు. వీళ్ళందరినీ ఇంకొకటి కారణంగా ఎమ్మెల్సీ కారణంగా ప్రచారం సమాచారం చేపిస్తున్నారు లోపల. అవన్నీ ఎందుకు? ఇవన్నీ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. సోదరులారా, మరి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఏబీవీపీ ఆధ్వర్యంలో మరి ధర్నా చేస్తూనే ఉన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వదలడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వదిలిన తర్వాత మళ్ళీ స్వయాన ప్రిన్సిపల్ గారే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీకి పోటీ చేస్తే రాజకీయ నాయకులకు ఎమ్మెల్సీకి పోటీ చేసినటువంటి వాళ్లకు ఫోన్లు చేసి పలానా వ్యక్తికి ఇట్లా ఓటు వేయండి అని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్నటువంటి మళ్ళీ ప్రిన్సిపల్ని తక్షణం సస్పెండ్ చేయాలా. అదేవిధంగా గతంలో మళ్ళీ జూన్, జూలై, ఆగస్టు నెలలలో మళ్ళీ సీట్ల ప్రారంభోత్సవం జరుగుతుంది. సీట్ల విషయంలో అయితే దాదాపు పర్తాన్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోనే ఫోన్లు చేసి పలాని వ్యక్తికి ఓటు వేయండి, అమ్ములేమన్నా ఓటు వేయించి గెలిపించాలని చెప్పేసి ప్రచారం చేస్తుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్లు ఈ చూసినట్టు ప్రిన్సిపల్ గారు వ్యవహరించడం ఇంతవరకు సమావేశం. తక్షణమే వీటికి సహకరించినటువంటి వాళ్ళను కూడా మళ్ళీ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలా. అదేవిధంగా సీట్ల విషయానికి వస్తే దాదాపుగా 2, 3, 4, 5 సీట్లు కూడా అమ్ముకున్నటువంటి సమాచారం కూడా మాకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి టీచర్లు గతంలో వైసీపీ ప్రభుత్వం తరఫున మళ్ళీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ రికమెండేషన్ల ద్వారా వచ్చారే తప్ప ఏమాత్రం కూడా ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇక్కడ అటెండర్ నుంచి వాచ్మెన్ నుంచి అటెండర్ దాకా వరకు మళ్ళీ ఎలక్షన్ రాజకీయ నాయకులు చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళే మాత్రమే పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపాల్ గారు కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు మాత్రమే, ఏ విద్యార్థి సంఘం కూడా రాకూడదంట, ఏ రాజకీయ నాయకులు కానీ రాకూడదంట. అంటే స్కూల్లో ఏదో అవినీతి జరుగుతుందనే కదా మీరు చెప్తున్నారు. ఎందుకు రాకూడదు? విద్యార్థి సంఘాలుగా రాకూడదంటారు, వేరే వాళ్ళ విద్యార్థి సంఘం రాకూడదంటారు, తల్లిదండ్రులు లోపలికి రాకూడదంటారు. మళ్ళీ అలాంటప్పుడు ఆ స్కూల్లో ఏదో జరుగుతుంది. మేము వెళ్ళి స్వయాన కూడా ఫుడ్ని ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫుడ్ ఉడకనన్నం, నీళ్ళ సాంబారు, మళ్ళీ కూరగాయలు వచ్చేసి ఏదో వారానికి ఒకసారి వస్తున్నారు. మళ్ళీ పక్కనే వంట చేసే దాని పక్కనే మురికి వాడలాగా ఉంది. అలాంటివి రోగాలు వచ్చి చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే కూడా విద్యార్థులు చెప్తే కూడా మళ్ళీ భయపడించి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటిపైన తక్షణమే మరి జిల్లాధికారులు, ఉన్నతాధికారులు కూడా స్పందించి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలను, అక్రమాలను కూడా అరికట్టాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా స్పందించకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ నిరసన తెలియజేస్తామని, జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణ, సిపిఎం వెల్దుర్తి మండల కార్యదర్శి.